శ్రీభరత్ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి స్వయాన కొడుకు యొక్క తోడలుడు బాలకృష్ణ అల్లుడు అయినటువంటి గీతం యూనివర్సిటీ, భరత్కి చెందిన గీతం యూనివర్సిటీకి విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగపరిచి విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు చేసి ఎలాంటి డిస్కషన్ కూడా చర్చ కూడా జరగకుండా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లోకల్ బాడీల ఆమోదం లేకుండానే ఇక్కడ ఆమోదం చేసామని కట్టుబెట్టడం జరిగింది. ఆ భూమిని కట్టుబెట్టే ప్రయత్నం చేసి క్యాబినెట్ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒకవైపు రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి కానీ గీతం అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో వాటి క్లాసిఫికేషన్ సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. అందులో ఎంత గడ్డ పోరంబోకు భూములు ఉన్నాయి, ఎంత అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎంత కొండ పోరంబోకు భూములు ఉన్నాయి, దాని మీద ఇప్పటి వరకు కూడా కనీసం ప్రభుత్వం రెవెన్యూ అధికారుల తరపు నుంచి సర్వే జరిపించి ప్రజలకి గీతం భూములకు సంబంధించి ఏదైతే మాదీనంలో ఉన్నాయి, మా తాతగారు ఆక్రమించారు, మా తాతగారిని ఆక్రమణని దురాక్రమణని భూ కబ్జాని వారసత్వంగా నేను కొనసాగిస్తాను, మా తాతగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా కబ్జాలో ఉన్నాయి, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అవి అసైన్డ్ భూములైనా కొండ పోరంబోకైనా గడ్డ పోరంబోకైనా నా యూనివర్సిటీకి దారదత్తం చేయండి అని నిస్సిగ్గుగా విశాఖపట్నం ఎంపీ మాట్లాడుతున్న తరుణంలో దానిపైన ప్రజాభిప్రాయాన్ని ప్రజల పోరాటాన్ని గౌరవించి వాటిని కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ముఖ్యంగా ఎంపీకి తొత్తులుగా మారి ప్రజలకి సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు బానిసలుగా మారి ఈరోజు గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని ఏదైతే రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో ఆక్రమణదారులు శిక్షార్హులని బోర్డులు పెట్టారో ఆ బోర్డుల్ని తొలగించి చదువుని చేసి అక్కడ మనకున్న సమాచారం ఏంటంటే మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కింద 12 ఫ్లోర్లు అసలు భూమి బదలాయింపుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. విశాఖపట్నం ఉన్న ప్రజా సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ ఆ భూములకి గీతంకి క్రమబద్ధీకరణ చేయడానికి మేము వ్యతిరేకమైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే ఇవన్నిటినీ కూడా పెడచెవిని పెట్టి అధికారులు ఈ తెలుగుదేశానికి ఎంపీ గారికి కూడా లోకేష్ డైరెక్షన్లో దాసోహం అయ్యి చాలా చట్టవిరుద్ధంగా ఈ విధంగా చదును చేసి 12 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడానికి సమయంతో అవుతున్నా సరే ఈరోజు అధికారులు ముద్దు నిద్రపోతూ ఉన్నారు. ఇది అధికారుల్ని ముఖ్యంగా కూటమి నాయకుల్ని మిగతా కూటమిలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం అభివృద్ధి చెందాలి, విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు వేసి మనకు రాజకీయంగా భవిష్యత్తు కల్పించారు, దీన్ని ప్రజల కోసం వినియోగించాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కొడుక్కి తోడల్లుడికి అడుగులకి మడుగులు ఎత్తడం కాదు మా ప్రజలు ఓట్లేసిందనే కనుక స్పృహ కనుక మీకుంటే ఈ గీతంకి సంబంధించి ఏదైతే 5,000 కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటి పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గీతమే కాదు, నిన్న కాక మొన్న పుట్టిన ఊరు పేరు లేని కంపెనీలన్నింటికి కూడా, ఎందుకంటే విశాఖపట్నం ఉన్న ప్రజల సౌమ్యులు ఈ ప్రాంతంలో మన బెజవాడ నుంచి వచ్చి లేకపోతే ఎలాంటి దౌర్జన్యాలు చేసినా ఎలాంటి ఆక్రమణలు చేసినా దురాక్రమణలు చేసినా మనల్ని ఎవరో కూడా ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులతోనో లేకపోతే బెదిరించో లేతే అదిరించో వీళ్ళని భయభ్రాంతులు గురి చేసో ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసుకుందామని ఉద్దేశంతో గీతమ కావచ్చు, వర్ష కావచ్చు, నిన్న కాక మొన్న ఏఎస్ఐపి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ప్యాకేజింగ్ సిస్టమ్ సంబంధించి ఆ కంపెనీకి ఎంత అన్యాయం అంటే వాళ్ళు పొందుపరిచింది ఏఎస్ఐపి అనేదికి తరువాళ్ళలో 30 ఎకరాల భూమి కేటాయిస్తున్నాం, వాళ్ళు 2,316 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, దానికి సంబంధించి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మీరు ఈరోజు ఏఎస్ఎఫ్పికి సంబంధించి సమాచారం తీసుకుంటే ఆ కంపెనీ స్థాపించింది 2017 నవంబర్లో, నవంబర్ 17, 2020లో. ఇప్పటి వరకు ఆ కంపెనీ స్థాపించిన తర్వాత కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ 10 నుంచి 40 మంది. ఏ ఇయర్లోని కూడా ఏ ఫైనాన్షియల్ ఇయర్లోని కూడా
పెయిడ్ క్యాపిటల్ 10 crores దాటలేదు, ఆథరైజ్డ్ క్యాపిటల్ 30 crores లేదు. అలాంటి సంస్థని తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు 2,316 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, 1000 మందికి ఉపాధి కల్పిస్తారని చెప్పి ఈరోజు సుమారు 150 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకి అన్యాక్రాంతం చేసే ప్రయత్నం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు గీతం యూనివర్సిటీకి కానీ, సత్వాకి కానీ, కపిల్ చిట్ ఫండ్స్కి కానీ, వర్షా కంపెనీకి కానీ ఇచ్చిన భూముల్ని వాళ్ళకి పావలాకి, రూపాయికి కట్టబెట్టి పెద్ద భూ స్కామ్కి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో భూ స్కామ్కి పాల్పడి ఆస్తులను దోచేయడంతో పాటు వీళ్ళకి అదనంగా ఈ సత్వాకి, గీతంకి సంబంధించిన వాటికి ఎస్ఎఫ్టీకి 2,000 రూపాయలు ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందిస్తుందంట. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడంతో పాటు ఇంకా నిస్సిగ్గుగా అధికారం శాశ్వతం అనుకుని మమ్మల్ని ఎవడు అడిగేవాడే లేడు, మా ఇష్టం అనుకుని ఈరోజు సత్వా అనే కంపెనీకి లేదా గీతం యూనివర్సిటీకి ఏదైతే భూ కేటాయింపులు జరిగి వాళ్ళందరికీ కూడా ఎస్ఎఫ్టీకి 2,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందంట. అంటే మరి ఇది ఎక్కడ ఉందో, ఎలాంటి నిబంధనలు పాటిస్తూ ఉన్నారో అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అది ఏదైతే ఈ ప్రజల ఆస్తులు ఉన్నాయో వాటి గురించి వారు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఎవరికి కూడా గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా గీతంకి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధిని, ఇప్పుడు నగరంలో గెలిచిన ప్రతి ఒక్కరిని కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గీతమ్మకి ప్రజల ఆస్తిని చాలా అన్యాయంగా, అక్రమంగా కట్టబెడతా ఉన్నారు. 5,50,000 మెజార్టీతో గెలిచిన ఒక ఎంపీ నిస్సిగ్గుగా మా తాతల కాలం నుంచి నా వరకు కూడా మేము ఆక్రమణ చేశాం, మేము దురాక్రమణ చేశాం, మేము కబ్జా చేశాం, మా కబ్జాలో ఉన్నాయి కాబట్టి ఈరోజు రెగ్యులేట్ చేయండి అని అడిగితే ఈరోజు దాన్ని నిలువరించాల్సింది పోయి ఈరోజు దాన్ని వారి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులను కానీ, ముఖ్యంగా విశాఖపట్నం కానీ ప్రజలు కానీ మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే ఈ గీతం భూములకు సంబంధించి అన్యాక్రాంతమైనో అటు మీరైతే మీ కోరిక ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా మేము పోరాటం, మీరు ప్రజల పిలుపు మేరకు ఎలాంటి పోరాటానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, అన్యాయం, అక్రమం. దీనిపైన మేము ఈరోజు కోర్టుకు న్యాయ పోరాటం కూడా చేయడానికి మేము సిద్ధపడ్డాం. అంతేకాకుండా రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి, ఎందుకంటే కలెక్టర్ గారికి కూడా బాధ్యత ఉంది. గత నెల 15 రోజుల క్రితం మేమందరూ కూడా కలెక్టర్ గారిని కలిసి ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించడం జరిగింది. అసలు గీతంకు సంబంధించి మీరు భూ కేటాయింపు చేస్తారో లేదో అది సెకండరీ. అసలు గీతము ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉంది, దాని క్లాసిఫికేషన్ ఏంటని ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఇంకా జీవీఎంసీ కమిషనర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఉన్న జీవీఎంసీ కమిషనర్ అయితే ఒక ప్రభుత్వ అధికారిగా కాకుండా ప్రజలకు జవాబుదారంతో పనిచేసిన జీవీఎంసీ కమిషనర్ అయితే కేవలం తెలుగుదేశం నాయకుల కింద ఈరోజు ఆయన తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ఊరు పేరు లేని కంపెనీలకి, నిన్న కాక మొన్న పుట్టిన కంపెనీకి వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కట్టబెట్టే ఈ ప్రభుత్వుడు జీవీఎంసీ కమిషనర్ ఈరోజు ఇక్కడ నిన్న కాక మనం చూసాం రైల్వే స్టేషన్ దగ్గర గతంలో రైల్వే వారు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే నుంచి ఒక బస్ షెల్టర్ భూమిని కేటాయిస్తే ఇక్కడ రోడ్డు మీద చిరు వ్యాపారాలు చేసుకునే బడ్డీలు తొలగించి కమిషనర్ దశాబ్దాలుగా ఇక్కడ ఈ నగరంలో ఉన్న వేలాది కుటుంబాలు పట్టగొట్టిన ఈ కమిషనర్ అధికారులకు తొత్తుగా మారి కూటమి నాయకులు 15 లక్షల రూపాయల లంచం తీసుకుని ఒక ప్రైవేట్ కాఫీ షాప్కి 10,000 రూపాయలకి ఈ బస్ స్టాప్ను కట్టబెట్టడం జరిగింది. ఇది ఈ నగరంలో జరుగుతున్న ఎంత అన్యాయం, అక్రమం అంటే విశాఖపట్నం నడిబొడ్డిన రైల్వే స్టేషన్ ముందున్న బస్ స్టాప్లో సగం భాగాన్ని నెలకి 10,000 రూపాయలకి ఒక బస్ స్టాప్కి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే వీళ్ళు ఎంత దౌర్జన్యంగా
అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న నిదర్శనం ఏంటంటే, ఒక 20 గజాల్లోనో 10 గజాల్లోనో ట్రేడ్లేషన్ చేసి వచ్చి పళ్ళ వ్యాపారమో కూరగాయల వ్యాపారమో లేకపోతే ఒక టీ కొట్టో గడుపుకునే కుటుంబాల్ని రాక్షస కాండలాగా ప్రొక్లైన్లు తీసుకొచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి బుల్డోజ్ చేసి వాళ్ళ సామాన్లన్నీ కూడా రోడ్డు మీద గీడ్చి పడేస్తారు. వాళ్ళ ఆక్రందనలు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళ జీవనభృతి గురించి కానీ ఎవరికి కూడా ఈ నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరికి కూడా పట్టదు. ఒకవైపు వేలాది కోట్ల రూపాయలని కార్పొరేట్ వ్యక్తులు దారిదత్తం చేస్తారు. అదే మీకు నచ్చిన వ్యక్తులకి ఇలా ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని కూటమి నాయకులు లంచాలు తీసుకుని లక్షలు పందికొక్కుల్లా మెక్కి లంచాలు తీసుకుంటే 10,000 రూపాయలకి ఇదిగో జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆర్డర్. ఈరోజు తప్పకుండా జీవీఎంసీ కమిషనర్ గారిని కానీ ఇక్కడున్న ఆర్డీఓ గారిని కానీ విశాఖపట్నం కలెక్టర్ గారిని కానీ రేపు మీరు ఏదైతే ప్రభుత్వ భూముల్ని చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో లోకేష్ చెప్పు చేతల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనల విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఏదైతే భూ కేటాయింపులు చేశారో ఆ భూ కేటాయింపుల పైన రేపు న్యాయస్థానం ముందు మీరు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు దాపరిస్తాయి. కాబట్టి అధికారులందరినీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గీతంకు సంబంధించి ఆక్రమణలో భూముల్ని ఏ విధంగా వారికి అన్యాయక్రాంతం చేస్తారు. ఈరోజు మీరు స్వయంగా ఆక్రమణదారులు శిక్షార్హులని పెట్టిన బోర్డుల్ని తొలగించి ఈ విధంగా భూమిని చదువు చేస్తున్న గీతం చైర్మన్ పైన గీతంలో ఎవరైతే ఈ చదువుని చేసే కార్యక్రమాన్ని అక్రమ నిర్మాణం చేస్తున్న వారు ఎవరు ఉన్నారో తక్షణం వారిపైన ల్యాండ్ గ్రాబింగ్ కేసు బుక్ చేసి వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా ఈ అధికారులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గీతంకి సంబంధించి ఎంపీ గారిని కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు విశాఖపట్నం పార్లమెంటు ప్రజలు 5 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిపించింది ఇలాగ 5,000 కోట్ల రూపాయల భూములు కొట్టేయడానికి కాదు, కొంతైనా ప్రజాస్వామ్యతంగా బాధ్యతగా మెలగాలని ఆ ఎంపీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సత్వాకి సంబంధించి ఏదైతే భూ కేటాయింపులు చేశారో బోగస్ కంపెనీలకి బినామీల కంపెనీలకి కేవలం దేనికోసం ఇస్తున్నారంటే డైరెక్ట్గా లోకేష్ జేబు నింపడం కోసం. ఎక్కడా కూడా లేదు, చట్టంలో ఎక్కడా కూడా. ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి 1,500 రూపాయల భూమి కట్టబెట్టి పప్పు బెల్లాల నిర్మాణ ఖర్చుల కింద 2,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి 2,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఏ విధంగా ఇస్తున్నారంటే దాన్ని మనం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఎక్కడా లేదు. గీతం కూడా ఏంటి మా ఇష్టం, లోకేష్ చెప్తా ఉన్నాడు కదా, నా ఇష్టం, నేను రూపాయికైనా ఇస్తాను. అది ఎంత బాధ్యత రాహిత్యంగా అన్నారంటే, మీరు అన్నదే నిజంగా 2,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారని మేము ఇస్తామంతే. ఇది అదే సత్వా కంపెనీ 6 నెలల క్రితం హైదరాబాద్లో ఎకరం 174 పాయింట్లు 174.6 174 కోట్ల 60,000 రూపాయలు చేసి 8 ఎకరాలు 14 కోట్లు కొన్నాడు సత్వా కంపెనీ. ఆ కంపెనీ కెపాసిటీ అది పూర్తిగా రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా అనేది. అలాంటి సత్వాకి ఎకరం 1 కోటి రూపాయలు చొప్పున 30 ఎకరాలు 30 కోట్లు కట్టబెట్టి 1,500 కోట్ల రూపాయలు స్కాము పాల్పడి కొత్తగా దానికి ఏం చేశారంటే వాళ్ళు నిర్మించే నిర్మాణానికి 2,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తారంట. మన మెడికల్ కాలేజీలు అడిగితే డబ్బులు లేవంటారు. విశాఖపట్నంలో రోడ్లు డెవలప్ చేయాలంటే రోడ్లు ప్రైవేటీకరణ అంటారు. భోగాపురం ఎయిర్పోర్టుకి దారంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలంటారు. మరి దీనికి ఏ రకంగా ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ కంపెనీలకి గీతం యూనివర్సిటీకి ఎస్ఎఫ్టీకి 2,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా వస్తున్నది అందరికీ తెలిసిందే. ఇది స్కామ్, లూటీ. ప్రజల సంక్షేమం పేరు చెప్పి లేకపోతే రోడ్లు అభివృద్ధి పేరు చెప్పి బ్యాంకుల దగ్గర కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్న డబ్బుల్ని భూముల్ని దోచేయడంతో పాటు ఈరోజు ఆ డబ్బులను కూడా ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఏ విధంగా దోచేస్తున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇలా ప్రైవేట్ వ్యక్తులకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉపాధి కల్పన పేరుతో నిర్మాణ ఖర్చులు కూడా వీళ్ళ ఆర్థిక సహాయం పేరుతో బ్యాక్ డోర్ నుంచి లూటీ చేయటం. సార్ మామూలుగా నిర్మాణం చేపట్టాలంటే జీవీఎంసీ అనుమతి ఉండాలి కదా. ఇప్పుడు
ఆక్రమిత భూములకి జీవీఎంసీ నిర్మాణం చేపట్టడానికి ఆ భూమికి ఎలా అనుమతిస్తారు సార్? ఎలా ఒప్పుకుంటారు అడ్డుకోవాలి? అసలు ఈ రోజు వరకు ఆక్రమణకు సంబంధించి భూ బదలాయింపే జరగలేదు. విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలు బాధపడేది కూడా అదే. అసలు భూ బదలాయింపే జరగలేదు. భూ బదలాయింపు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. అది ఆ భూమి కొండపోరంబోక గడ్డపోరంబోక అనేది క్లాసిఫికేషనే లేదు. అంటే దౌర్జన్యం చేసి అధికారం ఉంది కదా అని పూర్తిగా ఎంపీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ల్యాండ్ గ్రాబింగ్ ఏ విధంగా చేస్తున్నారనే దానికి నిదర్శనమే ఈరోజు గీతం యూనివర్సిటీలో జరుగుతున్న భూ దురాక్రమణ. ప్రభుత్వం ఇవి ప్రభుత్వ భూములు ఆక్రమణదారులు శిక్షార్హులని పెట్టిన బోర్డుల్ని తొలగించి ఈరోజు ఏ విధంగా అందులో వర్క్ చేస్తున్న నిదర్శనం ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగ పాల్పడి చేస్తూ ఉన్నారు. దీనిపైన తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకంట దౌర్జన్యం కానీ ఇంత పెద్ద స్కామ్ కానీ నాకు తెలిసి రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు.